భయ్యా గామి సినిమా పెద్ద సునామీ భయ్య, అట్టర్ ఫ్లాప్ మూవీ. నిజంగా ఏం బాగాలేదు భయ్య, నాకైతే ఏం నచ్చలేదు. 120 రూపాయలు బొక్క భయ్య నన్ను అడిగితే. ఒక స్క్రీన్ ప్లే లేదు, ఒక డైరెక్షన్ లేదు, ఒక బీజిఎం లేదు. తిప్పి తిప్పి ఒకటే మంచుకొండ. ఏ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి మాకు అర్థం కాకూడదు. ఏదో మంచి ఎంటర్టైన్మెంట్ చూద్దాం అనుకుంటున్నాం. ఒక ఫ్రెండ్ గారిని అడిగితే 100 రూపాయలు కూడా సంపాదించుకోలేమని అడుగుతారు. ఏదో ఒక అమ్మాయి ఫ్రెండ్ అడిగితే చాట్గానాల్లో చూస్తారు. ఎంతో కష్టపడి డబ్బులు తెచ్చుకొని సినిమా టికెట్ కొనుక్కొని సినిమా చూస్తారు. ఏడు భయ్య, న్యాయం జరగలేదు భయ్య. ఈ రోజు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎట్ అయిపోయిందంటే, ఎవడో పెద్ద పెద్ద హీరోలు పెద్ద తోపు అయిపోయేసరికి ఏవో సినిమాలు తీస్తాను. నాకు అర్థం కాకడుతాను. ఒకటే చెప్తాను, అసలు ఆ చాందినీ చౌదరి ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు భయ్య. ఆమె హీరోయిన్ సినిమాలోని షీఈ్ అన్ఫిట్ ఫర్ దిస్ మూవీ పర్టికులర్. ఏదో వాష్రూమ్ వచ్చేస్తున్నాడు, వాటర్ తాగలేదంట, వాష్రూమ్ వచ్చేస్తున్నాడు, వాటర్ తాగట్లేదంట. అసలు అక్కడ ఏముందో కూడా అర్థం కాలేదు. నాకు అర్థం కాగలుగుతాను. ఫస్ట్ లో ఎప్పుడో కనబడితే మళ్ళీ మధ్యలో ఎక్కడో పడిపోతే మళ్ళీ లాస్ట్ లో క్లైమాక్స్ లో చుమ్మా ముద్దెట్టుకుంటది అనమాట. సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యా. ఒక్క బీజియం, విశ్వక్సేన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో విశ్వక్సేన్ కొత్త గెటప్ లో చూడడం దానికి మాత్రమే ఇష్టపడతారు భయ్యా. నన్ అదర్ దాన్ సినిమా అంతా వేస్ట్, వృద్ధా. నిజంగా విశ్వక్సేన్ గారి కెరీర్ లో వన్ ఆఫ్ ది డిజాస్టర్ మూవీ భయ్య నన్ను అడిగితే. టూ ఫ్రాంక్ గా చెప్పండి, కాన్సెప్ట్ లేని సినిమాకి కాన్సెప్ట్ అడిగి నన్ను ఇబ్బంది పెట్టకండి భయ్య. అదో 6 years అంటారు భయ్య. నాకు అర్థం కాకడుతాను. 6 years నుంచి కష్టపడితే ఎంత ఎలా అవుతుంది నాకు అర్థం కాకడుతాను. అది ఇప్పుడో సినిమా తీసుకొచ్చారు. అర్థమైందా? సినిమా ఫ్లాప్ భయ్య. మీరు నిజంగా 150 రూపాయలు ఉంటే, అర్థమైంది కదా, 150 రూపాయలు ఉంటే ఇంకొక 1000 రూపాయలు పెట్టుకొని 11 రూపాయలతో గర్ల్ ఫ్రెండ్ ఉపయోగపడే సుఖం దొరుకుతుంది. అంతేగాని ఈ సినిమాలు మీరు వేస్ట్ చేసుకోవద్దు. సినిమా మళ్ళీ చెప్తాను, ఫ్లాప్ మూవీ భయ్య. నిజంగా అస్సలు బాగాలేదు. డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. ఇంకొకటి రివ్యూస్ మా పేరు చెప్పి మా ఫోటోలు చెప్పి మాకు తెలియకుండానే ఎలాగో మేము పాజిటివ్ రివ్యూ చెప్తాం కదా, అన్నీ ఒకటే ఉంటాయి అనుకోకండి. మా పేర్లు చెప్పి డబ్బులు తీసుకున్నారు. ఇది కరెక్ట్ కాదు. మేము ఏ టీం దగ్గర మేము డబ్బులు తీసుకోలేదు, ఏమి ఊటిందో డబ్బులు తీసుకోలేదు. సినిమా చూసాం, బయటకు వచ్చి ఇదే రివ్యూ చెప్తున్నాం. మా పేర్లు చెప్పి ఎవరో కూడా డబ్బులు ఇవ్వద్దండి. నిజంగా మళ్ళీ చెప్తాను, దమ్ముంటే. మూవీ అయితే చాలా బాగుంది. గామి చూసి సో గ్యారంటీ థియేటర్లో చూడాల్సిన సినిమా. తర్వాత ఓటీటీలో వచ్చి మేము థియేటర్లో మిస్ అయిపోయానంటే అది మీ ఫాల్ట్. సో ఎక్కడ చూసినా పలానా చోట సీజే చేశారు, పలానా చోట విఎఫ్ఎక్స్ షాట్ పెట్టారు అన్నట్లేదు. అంత రియలిస్టిక్గా ఉన్నాయి లొకేషన్స్ అన్ని. సో మెయిన్ విజువల్స్ చాలా ప్లస్ పాయింట్ మూవీకి. సో అందరు కన్ఫర్మ్గా చూడండి. హైలైట్స్ అంటే మెయిన్ ఆయన యాక్టింగ్ ఒకటి, స్టోరీ చాలా కీ పాయింట్ ప్లే చేసింది మూవీ మొత్తం. సో యా, దట్స్ ఇట్. అన్నీ బాగున్నాయి భయ్. మీకు ఉండే పాటలు కొన్ని అయినా కరెక్ట్ ప్లేస్లో పిక్ అవుతాయి పాటలు. సో దానివల్ల మీరు ఎమోషనల్గా కూడా బాగా కనెక్ట్ అవుతారు. ఇప్పుడు చూసా అన్న, గామి చూసా అన్న. బాగుందన్న, సినిమా బాగుంది. ఆ గ్రాఫిక్స్ కానీ, ఆ కొత్తగా జోనో ట్రై చేశాడన్న, ఆ కొత్తగా ట్రై చేసిన విధానం కానీ నెక్స్ట్ లెవెల్. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ నేను చూస్తున్న సేపు అనుకున్నా హర్రర్ మూవీ అనిపించింది. ఆ ఎలివేషన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయన్న. ఆ కేక్ సినిమా వచ్చేసి ఆల్మోస్ట్ కేక్ అన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం పీక్స్ అంటే పీక్స్. మ్యూజిక్ డైరెక్టర్ గారికి కేక్ చెప్పుకోవాలి. లాస్ట్లో ఒక సాంగ్ ఉంటుంది, సాంగ్ పీక్స్. ఆ సౌండ్స్, చీలితో కొడుతున్న సౌండ్స్, కేక్ అంటే కేక్ అన్న. ఆ సౌండ్స్ కొడుతుంటే ఫేస్ మీద వచ్చి కొట్టినట్టుంది. సినిమాలో నాకు నచ్చిన పాయింట్ సాంగ్ అన్న. సాంగ్ కేక. లాస్ట్లో క్లైమాక్స్ లో సాంగ్ ఉంటుంది, పీక్స్ అది. డైరెక్షన్ కేక్ అన్న. డైరెక్షన్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ ఎలివేషన్స్ కానీ, ఆ 3D కానీ, కేక్ అంటే కేక. కొత్తగా చూపెట్టారు. హిట్టే మూవీ అయితే హిట్టే అన్న. మ్యాచ్ ఉండదు. సో సినిమా ఓవరాల్ గా మాత్రం నేనైతే ఒక 2 to 3.3 రేటింగ్ ఇస్తాను. ఎందుకంటే అది కూడా స్టోరీకి అయితే కాదు, ఒక స్టోరీ తప్ప మిగతా అంతా వర్తే. మంచి ఫోటోగ్రఫీ ఉంది, మంచి విజువల్స్ టాప్ నాచ్ ఉన్నాయి, మ్యూజిక్ బాగుంది. కొన్ని సీన్స్ లో గూస్ బంప్ తెప్పించే సీన్స్ ఉన్నాయి. వర్త్ లేకపోయినా కొన్ని ఎమోషన్ సీన్స్ మనకు టచ్ అవుతాయి. స్టోరీ నిద్రపోనిస్తుంది, ఖచ్చితంగా నిద్ర వస్తుంది సినిమా. ఆ స్టోరీ పరంగా ఆలోచిస్తే నిద్ర లేస్తుంది. బీజిఎం ఖచ్చితంగా ఎందుకు వస్తుందో తెలియదు, బట్ బీజిఎం మాత్రం బాగుంటుంది. విజువల్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది. కానీ స్టోరీ మాత్రం అంటామన్నా, స్టోరీ అసలు మంది కాదు, కానీ ఎక్కడి నుంచో తెచ్చారు. అదైతే కాపీనే. ఆ ట్రివియా డార్క్ అన్నాడు,
ఆ డార్క్ సిరీస్ చూపిలా ప్రివ్యూ అన్నాడు, ఆ ప్రివ్యూ ఎందుకు పెట్టాడో తెలియదు. లాస్ట్కి ఏమో ఆకీస్ పాక్ పాకీస్ ఆక్ పాక్ కరే పాక్. స్టోరీ పరంగా మాత్రమే. డైరెక్షన్ బాగుంది, క్యాస్ట్ అండ్ క్రూ బాగుంది, మంచి సెలెక్షన్ తీసుకున్నారు, విజువల్స్ బాగుంది, విస్పెక్షన్ యాక్టింగ్ ఇది చెప్పాలి. సో 5 years ఆఫ్ జర్నీ అన్నారు అది మూవీతో. ఇనిషియల్గా ఎలా ఉందో ఫైనల్ క్లైమాక్స్కి వచ్చేసరికి యాక్టింగ్ స్కిల్ మారిపోద్ది. సో మనం అది అబ్జర్వ్ చేయొచ్చు. సో 5 years ఆఫ్ వర్త్ అనేది మూవీ మాత్రం వేస్ట్. కానీ క్రౌడ్ ఫండింగ్తో మూవీ తీశారు కాబట్టి ఛాలెంజింగ్ రోల్. అండ్ ఆల్సో ఈ మూవీ మాత్రం థియేటర్లో చూడాలి, ఎందుకంటే విజువల్ ఎక్స్పీరియన్స్ కోసం మాత్రమే. వేరేది ఏ విషయం పెట్టుకొని చూడకూడదు. అందరి యాక్టింగ్ స్కిల్స్ బాగున్నాయి, క్యాస్ట్ అండ్ క్రూ బాగుంది. బిలో యావరేజ్. అంతకుముందు సైన్స్ ఫిక్షన్ సినిమాలు చాలా వచ్చాయి, తెలుగులో చాలా వచ్చాయి. తెలుగులో తక్కువ కానీ ఇంగ్లీష్లో ఎక్కువ అనమాట. ఇంటర్స్టెల్లార్ అలాంటి సినిమా అనమాట. శంకర్ సినిమా చూసింటారు. శంకర్ సినిమాలో అపరిచితుడు సినిమాలో మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ లాగా ఈ సినిమాలో ఒక సిండ్రోమ్ గురించి సినిమా ఉండిద్ది అనమాట. ఈ సినిమాలో స్టోరీ విషయానికి వస్తే 3 parallel స్టోరీస్ నడుస్తూ ఉంటాయి. క్లైమాక్స్లో లాస్ట్ 20 minutesలో సినిమా అసలు లాస్ట్ ఏంటి ఎందుకు ఇదంతా అనేది మొత్తం చాలా బాగా క్యూరియాసిటీ అనేది ఆ స్టోరీ అనేది రివీల్ చేస్తారన్నమాట. ఫస్ట్ ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు, టీజర్ చూసినప్పుడు ఒక క్యూరియాసిటీ అనేది మొదలైంది. ఈ మధ్య కాలంలో నాకు నిజంగా ఓపెన్ గా చెప్తున్నాను, ఈ మధ్య కాలంలో ఇంత క్యూరియాసిటీ ఈ సినిమా ఏ సినిమా మీద అసలు స్టోరీ అనేది అన్ని సినిమాల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే కొంచెము గెస్ చేయొచ్చు. కానీ ఈ సినిమాలో గెస్ చేయలేక అసలు సినిమా ఏంటనేది చెప్పేసి ఒక క్యూరియాసిటీ మొదలైంది. సినిమాకి వచ్చిన తర్వాత ఆ క్యూరియాసిటీని డైరెక్టర్ గారు దాన్ని ఏమంటారు సక్సెస్ అయ్యారు ఆ క్యూరియాసిటీని తొలగించడంలో. ఫస్ట్ ఈ సినిమాలో ఫస్ట్ హైలైట్స్ గురించి చెప్పాలంటే విశ్వక్సేన్ గారికి యాక్టింగ్ అండి. ఆయన విశ్వక్సేన్ గారు చేసిన ఫలక్నామా దాస్ అనే సినిమా నాకు చాలా ఇష్టం అనమాట. ఆయనే హీరోగా, ఆయనే ఒక డైరెక్టర్ గా సినిమా చేశారనమాట. ఆ సినిమా పర్సనల్ గా విశ్వక్సేన్ గారి సినిమాల్లో నాకు ఆ సినిమా అంటే చాలా ఇష్టం. అప్పటి నుంచి అతన్ని ఫాలో అవుతా ఉన్నాను. ఈ సినిమా యాక్సెప్ట్ చేయడం, ఫస్ట్ ఏ సినిమా అయినా ముందుకు రన్ అవ్వాలంటే ఫస్ట్ హీరో యాక్సెప్ట్ చేయాలి. హీరో యాక్సెప్ట్ చేస్తేనే సినిమా ముందుకు రన్ అయింది. ఈ స్టోరీని ముందు స్క్రీన్ మీదకి రావాలంటే ముందు హీరో యాక్సెప్ట్ చేయడము ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది అనమాట. ఈ సినిమా థియేటర్లోకి వచ్చిందంటే ఫస్ట్ హీరో ఆ కథని యాక్సెప్ట్ చేయడం వల్లే వచ్చింది. కథని యాక్సెప్ట్ చేయడము ఒక ప్రయోగాత్మకం అనమాట. ప్రయోగాత్మకాన్ని ఇంగ్లీష్ లో అఘోర క్యారెక్టర్ కి బాగా సరిపోయారు అనమాట. దాన్ని ఏమంటారు, ఈ మధ్య కాలంలో అఘోర క్యారెక్టర్ లో అఖండ తర్వాత ఈ సినిమాలోనే వచ్చింది అనమాట. సినిమా ఫైనల్ గా చెప్పాలంటే ఈ సినిమాలో హైలైట్స్ ఏంటంటే విశ్వక్సేన్ గారి యాక్టింగ్, అలాగే విద్యాధర్ కాగిత గారి యాక్టింగ్, విజువల్సే బ్రో. ఈ సినిమా మొత్తం 2 గంటల 30 నిమిషాలు కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడిన తీరు అద్భుతం బ్రో. కంప్యూటర్ గ్రాఫిక్స్ వల్లనే ఈ సినిమా హిట్ అవుతుంది. ఈ సినిమా హిట్ చెప్తున్నా. ఈ కంప్యూటర్ గ్రాఫిక్స్ ఈ మధ్య కాలంలో హనుమాన్ అనే సినిమా స్టోరీ మనకు తెలిసిన విషయమే. అంజీ సినిమా లాగానే ఉండిద్ది ఆ స్టోరీ మొత్తం. దాన్ని ఏమంటారు ఆత్మలింగము, అది మొత్తం స్టోరీ ఆ అంజీ సినిమా లాగానే ఉండిద్ది. కానీ దానికి ఏమన్నా ప్లస్ యాడ్ అయిందా అంటే అది యాడ్ అయిన విషయం ఏంటంటే కంప్యూటర్ గ్రాఫిక్స్. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలన్నీ పాన్ ఇండియా లెవెల్లో హిట్ అవడానికి మెయిన్ కారణం ఏంటంటే కంప్యూటర్ గ్రాఫిక్స్.